వెల్కమ్ టు ఆన్లైన్ ఫిక్స్డ్ క్లాసెస్. టుడే ఆర్ఆర్బి గ్రూప్ డి సిరీస్లో మాక్ నెంబర్ 9 చూద్దాం. ఈరోజు మాక్ నెంబర్ 9లో మ్యాథ్స్ సొల్యూషన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఏరియా ఆఫ్ స్కేల్ అండ్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్. ఒక స్కేల్ అండ్ ట్రయాంగిల్ అమ్మ ఇచ్చాడు క్వశ్చన్లో. ఏబిసి అనే స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఇది. వీడి యొక్క సైడ్స్ 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీని యొక్క ఏరియా మనకు అడిగాడు. ఏరియా అంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి రూట్ ఓవర్. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్ అమ్మ, అంటే 3 సైడ్స్ కలిపి ప్లస్ చేయాలి, ప్లస్ చేసి బై 2 చేయాలి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2. సైడ్స్ అంటే 20 ప్లస్ 10 30 బై 2 15. సైడ్ వచ్చేసి 15 సెంటీమీటర్స్. ఇప్పుడు ఎస్ వాల్యూ పెట్టండి. అక్కడ ఎస్ అంటే 15 ఇంటూ 15 మైనస్ 12 3. ఇక్కడ 15 నుంచి 10 తీస్తే ఇక్కడ 5. ఇక్కడ 15 నుంచి 7 తీస్తే 7 ఇక్కడ. అంటే ఇక్కడ రూట్ ఓవర్. సో ఇక్కడ చూస్తే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇది 15, ఇది 3 ఇంటూ 5 ఇది 7. సో 2 15s ఉన్నాయి కాబట్టి 15 బయటికి తీసుకొచ్చండి. ఇంకా రూట్ ఉంది కాబట్టి 7. ఇక్కడ ఆప్షన్ ఏ అన్నమాట. దీని యొక్క ఏరియా ఎంత అంటే 15√7 సెంటీమీటర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ అమ్మా. Second question, the length of each side of square is equal to radius of a circle whose area is 2464 meter square. Find the perimeter of the square అన్నాడు. చూడండి, the length of each side of square is equal to radius of the circle అంట. ఫర్ సపోజ్ ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. వీడి యొక్క సైడ్ ఏ అనుకుంటే దీని యొక్క రేడియస్కి సమానంగా ఉంది, ఈక్వల్గా ఉంది. సో మనకి సర్కిల్ యొక్క ఏరియా ఇచ్చేసాడమ్మా. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? πr స్క్వేర్. πr స్క్వేర్ వాల్యూ మనకి క్వశ్చన్లో ఇచ్చాడు 2464. ఇప్పుడు మనం రేడియస్ కనుక్కోవాలి. ఈ రేడియస్ ఇక్కడ ఏ సైడ్ అవుతుంది అనమాట స్క్వేర్స్కి. అంటే 22/7 ఇంటూ r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2464. ఇక్కడ 22 డివిజన్ చేసి 21 21, 22 1 22, ఇంకా 2 ఉంటుంది, 22 2 ఇంకా 24 4. సో మనకి r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 124 ఇంటూ 7. సో మనం దీనికి r వాల్యూ కొనుక్కోవాలి కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లై చేసాం అనుకో 2 6, ఇంకా 2 2s. ఒక్కసారి 22 ఇంటూ 7 ఇంటూ r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2464. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం 11తో చేయాలి. 11 2s ఇది, 11 2s 22, ఇంకా 2 ఉంటుంది, మళ్ళీ 11 2s 11 4s, మళ్ళీ 2తో చేయండి. 2 1s, ఇక్కడ 2 1s, ఇక్కడ 2 2s. ఇప్పుడు మనకి r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 7 ఇంటూ 112. దీని రూట్. దీన్ని ఫర్ సపోజ్ 2తో చేశారనుకోండి, ఇది ఎంతలో పోతామా? 56లో పోద్ది. 56 అంటే 112 అనేది ఎలా రాసుకోవచ్చు? 56 ఇంటూ 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం ఇప్పుడు? 7 ఇంటూ 8 అంతేనా? ఇక్కడ 2 7s ఉన్నాయి, ఇక్కడ ఒక 7 బయటకు తెచ్చండి. ఇక్కడ 8 2s 16 కాబట్టి 4. రూట్లో బయటకు వచ్చేస్తే రేడియస్ ఎంత వచ్చింది మనకి? 28 అమ్మ రేడియస్. ఇప్పుడు మనకి రేడియస్ అనేది ఇప్పుడు ఈ సైడ్ అవుద్ది కదా, ఈ సైడ్ అనేది రేడియస్. సో ఇప్పుడు దీని యొక్క పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 4a అంటే 4 ఇంటూ 28 ఇంటూ 4. ఇక్కడ ఎంత వస్తుంది? 80, 7 4 20, 4 7 32. సో ఎంత వచ్చిందమ్మా? 112 సెంటీమీటర్, 112 మీటర్స్ అనమాట. 112 మీటర్స్. దీని యొక్క పెరిమీటర్ ఎంత ఉందో? పెరిమీటర్ అంటే దీని చుట్టూ బౌండరీ అనమాట. 112 మీటర్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A observer is
looking at a top of a tower from a 50-meter long wire which is tied from the top of the tower to the ground. Find the height of the tower if the angle made by the wire within the ground is 60 అంట. ఏం లేదమ్మ క్వశ్చన్, ఒక టవర్ నుంచి ఒక వైర్ను పైన టాప్ నుంచి బాటమ్కి, ఫర్ సపోజ్ ఇది ఒక టవర్ అనుకుంటే ఇది టవర్. ఈ టవర్ అనేది ఏంటంటే టాప్ నుంచి బాటమ్ ఒక వైర్ లాగడమ్మా. అయితే లాగిన తర్వాత ఈ వైర్ యొక్క లెంత్ ఇచ్చాడు క్వశ్చన్లో, మనకి ఎంత ఇచ్చాడు, 50 మీటర్స్ ఇచ్చాడు. ఓకేనా, మనకి ఎప్పుడు మనకి ఏమడిగాడు అంటే ఈ వీటి యొక్క హైట్ అడిగాడు, ఈ టవర్ యొక్క హైట్ కావాలి. సో మనకి బేసిక్గా ట్రిగ్నోమెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్స్ చేస్తున్నప్పుడు కొన్ని రేషియోస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎలాంటి రేషియోస్ అంటే అవి, ఫర్ సపోజ్ ఇక్కడ 30 డిగ్రీ ఇచ్చింది అనుకోండి, దీనికి ఆపోజిట్ 1 అవుతే ఇది √3, ఇది 2 అవుతుంది అన్న. ఒకవేళ 60 డిగ్రీ రేషియో ఇచ్చింది అనుకోండి, ఇది 60 డిగ్రీ అయితే ఇక్కడ √3, ఇక్కడ 1 ఇది 2 అనమాట. మన క్వశ్చన్లో ఈ టవర్ యొక్క హైట్ అడిగాడు. సో 60 డిగ్రీ కాబట్టి 60కి ఏమవుతుంది, ఇది √3 అయితే ఇది 1 అయితే ఇది 2 అనమాట. ఈ క్వశ్చన్ మనకు 2 వాల్యూ ఇచ్చాడు. 2 వాల్యూ ఎంతమ్మా, 25. మనకి హైట్ అడిగాడు కాబట్టి దీన్ని కూడా 25తో మల్టిప్లై చేస్తే 25 ఇంటూ √3. దీని ఆన్సర్ ఎంత, 25 ఇంటూ 25 √3 అనమాట. సో ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, if a by b is equal to 2/3 and b by c is equal to 5/7, then find the value of c by a divided by a plus b అన్నాడు. ఇక్కడ చూడండి, a by b is equal to 2/3, నెక్స్ట్ b by c is equal to 5/7. సో నీ క్వశ్చన్ ఏమడిగాడంటే ఇప్పుడు వాల్యూ c minus a డివైడెడ్ బై a plus b అడిగాడు. ఇది వాల్యూ అడిగాడు. చూడండి, ఒకటి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ b వాల్యూ 3 ఉంది, ఇక్కడ b వాల్యూ 5 ఉంది. ఇప్పుడు రెండు ఈక్వల్ ఉన్నాయా, ఈక్వల్ లేదు. దాన్ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకోవాలంటే ఫర్ సపోజ్ నేను a:b అనేది b:c రేషియో తీసుకుంటే a:b 2:3, ఇక్కడ 5:7. సో రేషియో తీసుకుంటే ఇక్కడ 10, ఇది 15, ఇది 21. ఇప్పుడు మనకి ఏ తెలుసు, బి తెలుసు, సి తెలుసు. ఈ వాల్యూస్ అక్కడ పెట్టుకోవడమే. సి వాల్యూ అంటే 21 - 10, నెక్స్ట్ ఏ ప్లస్ బి 10 + 15. సో ఇక్కడ అంతా 11, ఇదంతా 25. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 11/25. 11/25 ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ వచ్చి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ ఇది. ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్, ఇఫ్ 3 cos θ + 9 sin square θ = 9 అయితే వేర్ 0 డిగ్రీ θ కన్నా 0 కన్నా θ పెద్ద ఉంటుందంట, θ నుంచి 90 డిగ్రీ పెద్ద ఉంటుందంట. అయితే దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan θ అన్నాడు. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ ఏంటంటే దీనికి అర్థం ఏంటంటే 3 cos θ3 cos θ plus 9 sin square θ is equal to 9. మన క్వశ్చన్లు ఏమడిగాడంటే tan θ అడిగాడు. ఏమడిగాడంటే tan θ అడిగాడు. సో ఆప్షన్స్ ఇక్కడ చూస్తే 2√2, 1/2√2, ఇక్కడ 3, ఇది 1/3. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఇది క్వశ్చన్ అమ్మా. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. సో రెండు ఒకే దాంట్లో ఉండాలి. ఇది కాసులో ఉంటే ఇది కాసులో ఉండాలి, సైన్లో ఉంటే సైన్లో ఉండాలి. సో మనకి ఈజీ కావడానికి ఏం చేస్తారంటే ఇది కాసులో ఉంది కాబట్టి దీన్ని కూడా కాసులో మార్చుకుంటాం. మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ 3 ఐడెంటిటీస్ ఉంటాయి, మన అందరికి తెలిసిన ఐడెంటిటీ. ఒకటి ఫస్ట్ ఏంటంటే sin square θ plus cos square θ is equal to 1.
1 plus tan square theta is equal to secant square theta, 1 plus cot square theta is equal to cosecant square theta. ఇవి ఏంటంటే ట్రిగ్నోమెట్రీ రేషియోస్. ఈ రేషియోస్ ఖచ్చితంగా మనకి గుర్తుండాలి. ఇప్పుడు ఇందులో ఈ ఫార్ములా వాడి ఒకటి చేద్దాం. ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఫార్ములా వాడి దాన్ని ఎలా మార్చుకుంటానంటే, ఫర్ సపోజ్ సైన్ థీటాకి అవతల మైనస్ అయిపోతుంది కదా ఇది. ఇప్పుడు ఈ సైన్ థీటా అవతల ప్లస్ అయి మైనస్ అయిపోతుంది కదమ్మా. అంటే దీన్ని ఎలా సైన్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. సో సైన్ థీటా ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ పెట్టుకుంటే అయిపోద్ది మనకి. ఇప్పుడు చూడండి, దీన్ని 3 కాస్ థీటా ప్లస్ 9 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఇంకా దీన్ని సాల్వ్ చేస్తే 3 కాస్ థీటా ప్లస్ 9 మైనస్ 9 కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ ప్లస్ అవుతుంది మైనస్ అయిపోతుంది కాబట్టి 3 కాస్ థీటా మైనస్ 9 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను కామన్గా ఏం చేస్తానంటే, ఇక్కడ కామన్గా 3 కామన్ తీసాను అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ 3 కాస్ థీటా కామన్ తీసాను అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు 3 3 9 కాబట్టి, అంటే ఇక్కడ కాస్ట్ డైరెక్ట్ వాల్యూ ఎంత వచ్చింది, డైరెక్ట్ కాస్ట్ థీటా వాల్యూ ఎంత వస్తుంది, అప్పుడు 1 బై కాస్ట్ థీటా ఎంత వచ్చిందమ్మ, ఇక్కడ 1/3 అనమాట. కాస్ట్ థీటా డైరెక్ట్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, దీన్ని అవతల పంపించి మైనస్ చేస్తే కాస్ట్ థీటా ఈజ్ ఈక్వల్ 1/3. ఈ కాస్ట్ థీటా 1/3 మనకు కాస్ట్ వాల్యూ తెలుసు కదా. కాస్ట్ అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రీ రేషియోలో జాగ్రత్త తీసుకుంటే కాస్ట్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ బేస్ బై హైపోటనస్ అమ్మ. బేస్ ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 3 ఇచ్చాడు. సో మనకి పర్పెండిక్యులర్ కావాలి. ట్యాన్ థీటా కావాలంటే పర్పెండిక్యులర్ బై బేస్ వాల్యూ. సో ఇక్కడ పర్పెండిక్యులర్ వాల్యూ మనకు కావాలి. పర్పెండిక్యులర్ ఎలా కడతామంటే దీన్ని స్క్వేర్ చేసి √3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ √ఓవర్. దీనికి పోతే మనకి ఎంత వచ్చింది, √2 వాల్యూ. ఎంత వచ్చిందమ్మా, √2. సో మన క్వశ్చన్ ఇప్పుడు ఏం అడిగాడు, ట్యాన్ థీటా అడిగాడు. ట్యాన్ థీటా ఏమవుతుంది, ట్యాన్ థీటా ఇది బై ఇది అంటే √2/1. సో ఇక్కడ ఆప్షన్స్ మార్చుకున్నాం. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుందంటే ఆప్షన్ బి √2 అనమాట. ఆప్షన్ బి √2. ఇది క్వశ్చన్. ఓకేనా? √2 3 స్క్వేర్ 1/3 సరిపోయింది కదమ్మా. కాస్ట్ థీటా 1/3 √8. సో ఇక్కడ ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ పోతే ఇక 3 - 2. ఇక్కడ కాస్ట్ థీటా మనకి ఎంత వచ్చింది, 1/3. 1/3 సరిపోయింది. కాస్ట్ థీటా 1/3. ఇప్పుడు మనకి ఇది పర్పెండిక్యులర్, సారీ ఇక్కడ చిన్న స్టెప్ రాంగ్ చేసాను. ఇక్కడ పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఆప్షన్స్ కరెక్ట్ అమ్మ. ఇది 1/2√2. పర్పెండిక్యులర్ ఏంటంటే ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ 2√2 కిందది ఏమవుతుందంటే 1 అవుతుంది. సో 1 అవుతే మనకి ఇప్పుడు ఏం అడిగాడు, ట్యాన్ థీటా అడిగాడు. ట్యాన్ థీటా ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ అపాన్ బేస్, పర్పెండిక్యులర్ బై బేస్ అంటే 2√2 1 ఉన్న ఒకటే క్యాన్సిల్, లేకపోయినా ఒకటే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 2√2. ఆప్షన్ వచ్చి ఏ. అంటే ట్రిగ్నోమెట్రీ రేషియోస్లో మనకి ఇక్కడ చెప్తాను చూడండి. సైన్ అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ అపాన్ హైపోటనస్. కాస్ట్ థీటా ఏమవుతుందంటే బేస్ అపాన్ హైపోటనస్. ట్యాన్ థీటా ఏమవుతుందంటే ట్యాన్ పర్పెండిక్యులర్ బై బేస్. ఈ వాల్యూస్ ఖచ్చితంగా మనకి ఈ రేషియోస్ గుర్తుండాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్,
ఇప్పుడు మనకి క్వశ్చన్లో బాట్మస్ అమ్మ 16/21 ఇంటూ 147 డివైడెడ్ బై 8 ఇంటూ 100 ప్లస్ 10 స్క్వేర్ అంటే 100 అమ్మ. దీన్ని సాల్వ్ చేయాలి. ఇది ఎంతలో పోద్ది? 5లో పోద్ది. ఇది ఎంతలో పోద్ది? 7లో పోద్ది. ఇది 20s. సో 140 ప్లస్ 100 ఎంతమ్మా? 240. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 240. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. నెక్స్ట్ది x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో 5 ఇచ్చాడు. మనకి ఏమడిగాడంటే x³ మైనస్ 1/x³ వాల్యూ మనకు అడిగాడు. వన్ టెన్ నెక్స్ట్ 125 140 నెక్స్ట్ 155. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే x³ మైనస్ 1/x³ వాల్యూ అడిగాడు. సో సైన్స్ చూసుకోండి. సైన్స్ ఇక్కడ ఏం లేదంటే పవర్ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది అంటాం. ఎప్పుడు మనకి ఆడ్ డిజిట్స్ ఉండేటప్పుడు పైన రెండు సైన్స్ ఒకేలాగా ఉండాలి. సో ఇక్కడ ఆడ్ డిజిట్ పైన పవర్లో ఆడ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నో చేంజ్ చేయక్కర్లేదు. దీన్ని డైరెక్ట్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు దీన్ని t³ ప్లస్ 3t కింద రాసుకోవచ్చు. సొల్యూషన్ డైరెక్ట్ సింగిల్ లైన్ ఆన్సర్ అనమాట. 5³ ఎంత? 125 ప్లస్ అది 15. సో ఓవరాల్గా ఎంతమ్మా? 140. సో ఆప్షన్ వచ్చేసి సి. గుర్తుపెట్టుకోండి, సేమ్ సైన్స్ ఎప్పుడో ఉండాలి. x మైనస్ 1/x5 అయితే x³ మైనస్ 1/x³ ఏమవుతుందంటే t³ ప్లస్ 3t. t ప్లస్లో 5 పెట్టుకోండి. 5³ 125 ప్లస్ 3 × 5 15 140. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ది అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అట్ ఏ క్లాక్ ఎట్ 3 hours 12 minutes అంట. 3 hours కి 12 minutes కి మధ్యలో యాంగిల్ ఎంత చేసుకుంటుందో అని అడిగాడు క్వశ్చన్. అంటే ఫర్ సపోజ్ ఇది గడియారం అనుకుంటే, వాచ్ అనుకుంటే ఇది ఇక్కడ 12, ఇక్కడ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, 6, 7, 8, 9, 10, 11. వాడు ఏమన్నాడంటే 3 hours 12 minutes అంట. 3 hours 12 minutes అంటే అవర్లో చిన్న మినిట్ అవర్ హ్యాండ్ ఉండాలి. 12 minutes అంటే ఇక్కడ 10 minutes. సో ఇక్కడ అనుకోండి ఇది 312 అనుకోండి. సో ఈ 312 అవ్వడంతే ఈ యాంగిల్ ఎంత ఉందో అడిగాడు క్వశ్చన్. ఈ యాంగిల్ ఎంత అమ్మా అని అడిగాడు క్వశ్చన్లో. సో ఎప్పుడైనా యాంగిల్ అడిగాడు అనుకోండి, మనకి అవర్ ఇస్తాడు, మినిట్స్ ఇస్తాడు, యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే 60h మైనస్ 11m డివైడెడ్ బై 2. h ప్లస్లో మనకి ఎంత ఇచ్చారు? 312 minutes అనమాట. 3 అంటే అవర్ అనమాట. ఇక్కడ ఎంత వస్తుంది? 180 మైనస్ 11 × 12 132 డివైడెడ్ బై 2. సో 132 నుంచి 180 మైనస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 8 తగ్గించుకోండి అంటే 140, అక్కడ 40 అంటే ఎంత? 48. దీన్ని 2తో డివైడ్ చేస్తే 2 2s 2 4s అంటే మనకి ఎంత డిగ్రీ చేసుకుంటుందమ్మా? 24 డిగ్రీ చేసుకుంటుంది. 24 ఆప్షన్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్, P and Q together can complete a work in 40 days if the efficiency of P and Q is 3:2 respectively. Then find the time taken by P alone to complete the whole work అన్నాడు. సో ఒక పనిని ఏ అనేవాడు ఒక పనిని P మరియు Q ఇద్దరు కలిపి ఒక పనిని 40 రోజుల్లో చేయగలరు. అయితే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడంటే P అనేవాడు ఫర్ సపోజ్ P అనేవాడు ఒక రోజులో 3 యాపిల్స్ తింటే Q అనేవాడు రోజుకు 2 యాపిల్స్ తినగలడు. వాళ్ళ యొక్క కెపాసిటీ అనమాట. ఫైండ్ ది టైమ్ టేకెన్ బై P అలోన్ టు కంప్లీట్ ద హోల్ వర్క్ అన్నాడు. సో మనకు ఫస్ట్ టోటల్ వర్క్ మనకు డేస్ ఇచ్చాడు, ఎఫిషియన్సీ ఇచ్చాడు. వర్క్ ఎప్పుడు ఎలా తీసుకుంటాం మనం? టోటల్ వర్క్ ఎప్పుడు కూడా
వర్క్ అంటే బేసిక్గా వర్క్ అంటే ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఎఫిషియన్సీ ఇంటూ టైం అని ఉంటాయి. ఎంత ఎఫిషియన్సీ ఎంత టైంలో చేస్తారో అదే రోజుల వర్క్. సో ఇక్కడ P+కు ఇద్దరు కలిపి 40 డేస్లో చేయగలరంట పనిని. అయితే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఇచ్చాడు? ఎఫిషియన్సీ P:2 ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడంటే 3:2 ఇచ్చాడు. సో మనకి ఓన్లీ P ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ టోటల్ ఎంత ఇద్దరు వాళ్ళకి 40, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత మొత్తం కలిపితే 5. మనకి P అడిగాడు కాబట్టి P వాల్యూ ఎంత 3. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 200/3 అనమాట. అంటే P ఒక్కడే ఆ టోటల్ పని చేయడానికి ఎంత టైం పడుతుందంట? 200/3 అనేది డేస్ పడుతుంది. అంటే ఆప్షన్ వచ్చేసి ఏ. ఈ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఏ ట్రైన్ రన్నింగ్ ఏ స్పీడ్ ఆఫ్ 40 మీటర్ పర్ సెకండ్ crosses a pole in 15 seconds. Find the time taken by train crosses 400 meters long platform అంట. ఒక ట్రైన్ ఏం చేస్తుంది? ఒక పోల్ క్రాస్ చేయడానికి ఒక కరెంట్ పోల్ ఉంది. ఆ కరెంట్ పోల్ క్రాస్ చేయడానికి ఒక ట్రైన్కి ఒక కరెంట్ పోల్ క్రాస్ చేయడానికి ఆ క్రాస్ చేసే సమయంలో ఆ ట్రైన్ అనేది 40 మీటర్ పర్ సెకండ్ స్పీడ్లో వెళ్తుంది అనమాట. అదే ఒకవేళ ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందో అని అడిగాడు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక పోల్ని క్రాస్ అవుతుందంటే పోల్కి డిస్టెన్స్ ఉంటుందా? ఉండదు. ఏదైతే డిస్టెన్స్ క్రాస్ చేస్తుందో, ఏదైతే ట్రైన్ డిస్టెన్స్ అదే పోల్ డిస్టెన్స్ అవుతుంది. ఎందుకంటే పోల్కి ఎప్పుడు కూడా లెంత్ ఉండదు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా డిస్టెన్స్ ఫస్ట్ కనుక్కోవాలి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో దీని యొక్క స్పీడ్ అంతా 40 ఇంటూ టైం అంతా 15 సెకండ్స్లో. సో ఇది ట్రైన్ యొక్క డిస్టెన్స్ ప్లస్ ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్ డిస్టెన్స్ కూడా మనకు ఇస్తాడు క్వశ్చన్లో 400 డివైడెడ్ బై దీనికి ఎంత టైం తీసుకుంటుందో అని అడిగాడు. అంటే ఇది డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఇది. ఇప్పుడు మనకేం కావాలి? ఎంత టైం ఆడు కాబట్టి దీని స్పీడ్ వేసుకోవాలి. స్పీడ్ అంతా 40. సో ఇది మల్టిప్లై చేస్తే 600 + 400 1000 డివైడెడ్ బై 40 ఎంత అంటే 25 సెకండ్స్ పడుతుందమ్మా. 25 సెకండ్స్ మనకి పడుద్ది అనమాట ఆ ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి. అంటే ఆప్షన్ వచ్చేసి బి అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 60 సెంటీమీటర్స్. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అన్నాడు. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ ఇది కూడా. చూడండి, ఇది ఒక స్పియర్. స్పియర్ అంటే మనకి ఎగ్జాంపుల్ బౌల్ అనమాట. బౌల్ స్పియర్, లేకపోతే ఫుట్బాల్, ఇవన్నీ స్పియర్స్. స్పియర్కి ఇది రేడియస్ ఇది. సో స్పియర్, ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. దీని యొక్క రేడియస్ అంట ఈ స్క్వేర్ యొక్క సైడ్కి ఈక్వల్ అనమాట. ఈ రేడియస్ అనేది ఈ సైడ్కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఎంతమ్మా? 4 ఈజ్ ఈక్వల్ టు 60. మనకి ఏ వాల్యూ కావాలి అంటే 15. ఈ ఏ వాల్యూ కదా ఇది 15 అంటే ఇప్పుడు రేడియస్ ఎంత ఇక్కడ 15. ఇప్పుడు మనకి స్పియర్ యొక్క వాల్యూమ్ అడిగాడు. స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3 πr³ అనమాట. మన క్వశ్చన్లో పైల్లో ఇచ్చాడు కాబట్టి పైన కాస్త పక్కన పెడితే పైల్లో ఇచ్చాడు కదా ఆన్సర్. మనకి 4/3 ఇంటూ 15³ అమ్మ. 15³ మనకు తెలిసిందే కదా. లేకపోతే దీన్ని 15 ఇంటూ 15³ ఎంత? 3375. సో మీకు అర్థం అవడానికి ఈజీగా వేస్తున్నాను నేను. అంటే 3 5 15 ఎంత ఇక్కడ 20, 5 4 20. ఇదంతా మీద 15 స్క్వేర్ ఎంత? 225. సో 225 2 ఎంత వస్తుంది మనకి? 4 5 5 0 ఇంకా 5 ఉండదు కాబట్టి 5.
అర్థమైందా? 2258 అంటే మనం 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి? 4500 పై అనమాట. మన పైలో ఇచ్చారు కదా ఆన్సర్, 4500 పై అనమాట. దీని యొక్క స్పియర్ యొక్క వాల్యూమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఫైండ్ ది ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై when 12,000 is invested at compound interest, compound semi annually అన్నాడు of 10% per annum for 18 months అంట. సో మంచి క్వశ్చన్ అమ్మ ఇది. చూడండి, ప్రిన్సిపల్ మన క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ 12,000, రేటు 10% per annum, టైము 18 months, 18 నెలలకి ఇచ్చాడు. 18 months. కాంపౌండ్ సెమీ యాన్యువల్లీ ఎంత అన్నాడు? కాంపౌండ్ సెమీ యాన్యువల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు కావాలి. ఇప్పుడు చూస్తే సెమీ యాన్యువల్లీ కావాలి క్వశ్చన్లో. ఆప్షన్స్ ఒకసారి రాస్తాను. $1891.50, 1921.50, 1851.50, 1951.50. సో ఇప్పుడు చూడండి ఆన్సర్. ప్రిన్సిపల్ తెలుసు, రేట్ తెలుసు, టైం వచ్చి 18 నెలలకు కట్టాలి. సెమీ యాన్యువల్ అంటే సంవత్సరానికి సగం అంటే 6 నెలలకి 6 నెలలకి, అలాగే 18 నెలలు. 18 నెలలకి ఎన్ని టర్మ్స్ కడతాం మనం? అప్పుడు ఫస్ట్ 6 months, 6 months, తర్వాత 6 months, అంటే 3 times కడతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 3 times గోల్డెన్ రేషియో చాలా ఇంపార్టెంట్. 2 times ఒకటి, 3 times ఒకటి. గోల్డెన్ రూల్స్ ఇక్కడ, గోల్డెన్ రేషియోస్ ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ నీకు ఎగ్జామ్లో 2 years అడిగాడు అనుకోండి, గోల్డెన్ రేషియో ఎంత అంటే 2:1 అమ్మా. డైరెక్ట్ షార్ట్ కట్ ఇది. 3 years కాదనుకో 3:3:1. అదే 4 years కనుకో 4:3:1. ఇది గోల్డెన్ రేషియో. 4:6:3:1 రేషియో. ఇది 4 రేషియో. 4:6:3:1 రేషియో. ఈ 3 yearsకి 3:3:1 రేషియో, 2 yearsకి 2:1 రేషియో అనమాట. మనకి 18 months అంటే 3 times వేస్తాం కాబట్టి రేషియో కట్టమ్మా. ఎంతమ్మా? 3:3:1. సో ఇప్పుడు అప్పుడు పర్సంటేజ్ ఎంత అవుతుంది? సంవత్సరానికి 10% అయితే 6 నెలలకి ఎంత అవుతుంది? హాఫ్ అయిపోతుంది, 5% కదా. దీంట్లో 5% కట్టాలి ఫస్ట్. 5%, 12,000లో 5% ఎంత అవుతుంది? సో 100 ఉంటాయి కాబట్టి 2 సున్నాలు పోతాయి. 12×5 అంటే ఇదంతా ఇక్కడ 600. మళ్ళీ దీంట్లో 5%, 5% 2 సున్నాలు పోతాయి కదా, 6×5 30, ఇక్కడ 30. సో 30లో మళ్ళీ 5%, 30లో 5% ఎంత అవుతుంది? 10% వచ్చి 3 నాన్న. 10% 3, 10% 3 అయితే 5% కాఫే కదా, 3 కాఫీ అంటే 1.5. ఇదంతమ్మా ఇక్కడ, ఇది 1.5 మల్టిప్లై. సో లాస్ట్లో 1.5 ఉండాలి. అన్ని దాంట్లో 1.5 ఆప్షన్ చూడండి, అన్ని దాంట్లో ఆప్షన్లో 1.5 ఉంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఇది 1800, ఇదంతా ఇది 90, ఇది వచ్చేసి 1.5. సో 5 ఇక్కడ 1, ఇక్కడ 9, 8, 1, 1891.5. ఎక్కడ ఉంది ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. అర్థమైందమ్మా? ఏం లేదు, ఈ రేషియోస్ మాత్రం ఖచ్చితంగా మనకి మైండ్లో ఫిక్స్ ఉండాలి. అప్పుడు మనకి ఇప్పుడు ఎవరైనా దీన్ని ప్రొసీజర్ చేయమంటే చేస్తారు. మనకు అది కాదు, ఎగ్జామ్లో మనకి అంత టైం ఉండదు. నువ్వు 20 నిమిషాల్లో 30 క్వశ్చన్లు చేయాలంటే, 25 క్వశ్చన్లు చేయాలంటే 20 నిమిషాల్లో చాలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఒక క్వశ్చన్లో నీకు హాఫ్ మినిట్ కానీ తక్కువ పడాలి. అప్పుడే ఇలాంటి షార్ట్ కట్స్ నేర్చుకుంటేనే మనకి చాలా యూజ్ ఉంటుంది. అందరూ ఎగ్జామ్స్ రాస్తారు, టెక్స్ట్ బుక్లో హాలీవుడ్ అందరూ ఎగ్జామ్స్ రాస్తారు, కానీ ఎక్స్ప్లెనేషన్ కింద అంత బాగోదు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ విని మన క్లాస్కి వెళ్తే, ఎగ్జామ్లోకి వెళ్తే కొంచెం మన టైం టేకన్ అయిపోతుంది. మిగతా వాళ్ళతో మనం పోటీ పడలేము. అందుకోసం ఆన్లైన్ క్లాసెస్ ఏమవుతాయంటే సొల్యూషన్ మనకి ఎంత ఫాస్ట్ చేయాలనేది ట్రిక్ తెలుస్తుంది. సో అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ రాస్తే, మీరు ఫిక్స్డ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ ఈ షార్ట్ కట్స్ రూపంలో మీకు తెలియజేస్తాం మంచిగా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ రవి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 60,000. ఆఫ్టర్ 8 months ప్రియా జాయిన్డ్ హిమ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 90,000. ఫైండ్ ది రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ రిసీవ్డ్ బై రవి అండ్ ప్రియా రెస్పెక్టివ్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంట. చూడండి, సో రవి నెక్స్ట్ ప్రియా ఇద్దరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. రవి అండ్ ప్రియా ఇద్దరు స్టార్ట్ చేశాడు. రవి 60,000తో స్టార్ట్ చేశాడు, ప్రియా అనేది 90,000తో స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ మనకు జీరోస్తో పని లేదు, ఎందుకంటే రేషియో అడిగాడు కాబట్టి ఇక్కడ 60 అనుకోండి ఫర్ సపోజ్, ఇది 90 అనుకోండి, 0 క్యాన్సల్, ఇక్కడ 3 2s, ఇక్కడ 3 3s. అంటే మనకి రేషియో ఎంత వచ్చింది? సింపుల్ రేషియో 2:3. రవి మాత్రం 2 సంవత్సరాలు అడిగాడు కాబట్టి రవి కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. అంటే ఎన్ని నెలలు ఉన్నట్టు వీడు? మొత్తం 24 నెలల్లో పనిచేశాడు పార్ట్నర్షిప్ కింద. వీడు ఏం చేశాడంటే ఆఫ్టర్ 8 months ప్రియా జాయిన్, 8 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 24 నెలల్లో 8 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే ఇంకెన్ని నెలలు చేసినట్టు పన్నాడు? 16 నెలలే చేసినట్టు. ఎన్ని నెలలు చేసినట్టు? 16 నెలలే చేస్తాడు పని. ఈ 16 నెలలు అనమాట వీడికి. సో ఇప్పుడు మనం కాటా పీటీ చేస్తే క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇక్కడ ఎంతమ్మా? ఇది 8s. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 24:24. అంటే ఎంత? 1:1. వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ రేషియో అంటే 1:1. ప్రాఫిట్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో ప్రాఫిట్ మనకి ఎలా వస్తుంది అంటే నీవు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టావు, దానికి టైంతో మల్టిప్లై చేస్తే మనకి ప్రాఫిట్ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, X is 40% more than that of Y and his expenditure 20% more than that of Y. If Y spends 50% of his income, then what is the ratio of the savings X and Y అన్నాడు. సో X and Y రేషియో మనకు అడిగాడమ్మ. X and Y వచ్చి రేషియోస్ మనం కనుక్కోవాలి. ఇది 7:5, ఇది 6:5, 8:5, 9:5. చూడండి, ఇప్పుడు బాగా గుర్తు చేస్తే ఎక్స్ వై ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎలాగుందంట? ఎక్స్ ఈజ్ 40% మోర్ దెన్ దట్ ఆఫ్ వై. వై కన్నా ఎక్స్ అనేది 40% ఎక్కువ. అంటే ఫర్ సపోజ్ వై అనేది 100% అనుకుంటే ఎక్స్ అనేది 40 ఎంత అవుతుంది? 140 అవుతుంది. ఓకేనా? తర్వాత వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఎలాగో చెప్తాను చూడండి. ఎక్స్పెండిచరు వై అనేవాడు ఇఫ్ ద వై స్పెండ్స్ 50% ఆఫ్ హిజ్ ఇన్కమ్. వై అన్నాడు ఈ 100 రూపాయలు ఇటు సంపాదిస్తుంటే 140 రూపాయలు సంపాదిస్తాడు. 100 రూపీస్ వై అనేవాడు ఎర్న్ చేస్తుంటే ఇటు 140 రూపీస్ ఎర్న్ చేస్తాడు. ఇందులో వై అన్నాడు 50% ఖర్చు పెడతాడు అనమాట. ఇందులో 50% ఎంత అవుతుంది? 100లో 50 రూపీస్ ఖర్చు పెడేస్తే 50 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? 50. తర్వాత ఏమన్నాడు? వై ఈజ్ ఎక్స్పెండిచర్ 20%. Then Y is expenditure 20% more than Y. ఈడికని 20% ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాడు అప్పుడు ఎక్స్ అనేవాడు. ఈడికని ఈడు 50 రూపీస్ ఖర్చు పెడే 100లో 50 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఈ 50లో ఎక్స్ అనేవాడు ఏంటంటే 20% ఎక్స్ట్రా ఖర్చు పెడతాడు. అంటే ఫర్ సపోజ్ 10% 5 రూపీస్ కదా, 50లో 10% 5, 20 రూపీస్, 20% ఎంత అవుతుంది? 10 రూపీస్ కదా. 10% 5 రూపీస్, 20% ఎంత అవుతుంది? 10% 5 రూపీస్, 20% ఎంత అవుతుంది? 10 రూపీస్ అవుతుంది. అంటే 50 ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెడతారు? 60, 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడతారు. అయితే మనకి వీళ్ళ యొక్క రేషియో, సేవింగ్స్ రేషియో అడిగాడు. ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఇన్కమ్ అనమాట. సో సేవింగ్స్ అంటే ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ తీస్తే కదా సేవింగ్స్. 140 నుంచి 60 తీస్తే 80, ఇక్కడ 50. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే 8:5. వీటి యొక్క సేవింగ్స్ రేషియో ఎంతమ్మా? 8:5. ఆప్షన్ వచ్చేసి సి. ఓకేనా? నెక్స్ట్, the pie chart given below show the percentage distribution of income of 5 persons, total income of 5 together 1,25,000. Study the 5 carefully and answer the following question. Find the central angle made by the income of Smriti out of total income of given 5 persons అన్నాడు. ఓకే,
ఇక్కడ సో ఇది బేసిక్ క్వశ్చన్, ఇది మీరు చేయాలి. 19th క్వశ్చన్ మనకు ఒక పై చార్ట్లో ఇచ్చాడు, ఒక ఇండివిజువల్గా ఇచ్చాడు. అది సో మనకి ఎవరిది అడిగాడంటే స్మృతిది అడిగాడు. అంటే టోటల్ వాల్యూ కనుక్కుంటారు. టోటల్ వాల్యూ 1,25,000 ఏంటంటే టోటల్ 100 అనుకుంటే స్మృతిది ఎంత వాల్యూ ఉంటుందో అది చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్. సో బేసిక్ క్వశ్చన్ మీకు ఇది హోంవర్క్ అనమాట, చేయాలి ఈ క్వశ్చన్ మీరు. Next question. What is the smallest number must be added to 2000 so that the sum is completely divisible by 35? చూడండి, ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబరు 20,000 ఉంది. 2000 నెంబర్ ఉంది. మనకి ఆప్షన్స్లో 30, 10, 15, ఇది 5. ఎంత నెంబర్ ఇక్కడ యాడ్ చేస్తే ఆ నెంబర్ కంప్లీట్గా 35తో డివిజిబుల్ అయిపోతుందంట. ఆ నెంబర్ 35తో ఖచ్చితంగా డివిజిబుల్ అయిపోద్ది. సో పర్సన్ ఇలాంటి క్వశ్చన్స్ చెప్పాను కదా ఆల్రెడీ నేను. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్ త్రూ వెళ్ళాలి. దీనికి 30 యాడ్ చేసామనుకోండి, 30 యాడ్ చేస్తే 30, 20, 35 యొక్క డివిజిబుల్ రూల్ అంటే 7, 5. సో ఆల్రెడీ 5తో డివిజిబుల్ అయిపోద్ది, ఎందుకంటే 0 ఉంది కాబట్టి. 7 2 40 and 21 30. సో ఆప్షన్ వచ్చేసి 30. ఈ 30 అనే నెంబర్ యాడ్ చేసుకుంటే ఆ నెంబర్ 35తో డివిజిబుల్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Two friends, Priya and Rohan, are standing d kilometer apart. They start cycling towards each other. At the same time, the speed of 12 kilometers per hour, 18 kilometers per hour, respectively, and meet after 4 hours. Find the difference between time taken by Priya and Rohan in distance kilometers అన్నాడు ఇండివిజువల్గా. చూడండి, ఏం లేదమ్మా క్వశ్చన్. ఫర్ సపోజ్ వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే ప్రియాకి రోహన్ మధ్యన డిస్టెన్స్ మనకి ఇవ్వలేదాడు డి. అయితే వీళ్ళిద్దరూ ఒకరు 12 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వస్తున్నాడు, ఇలాగ వస్తున్నాడు ఒకడు, ఈ వైపు నుంచి ఒకడు ఇలాగ వస్తున్నాడు. వీడొచ్చి 18 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వస్తున్నాడు. వీళ్ళిద్దరూ 4 అవర్స్ తర్వాత ఒక డిస్టెన్స్లో కలుస్తారు. సో ఇండివిజువల్గా టైం టేకిన్ ఎంత అవుతుంది? ఒకవేళ ఈ మొత్తం డిస్టెన్స్ పిఎన్ కవర్ చేస్తే ఎంత డిస్టెన్స్ పడుతుంది, ఆర్ఎన్ కవర్ చేస్తే ఎంత డిస్టెన్స్ పడుతుంది? వాళ్ళ ఇద్దరి యొక్క డిఫరెన్స్ మన క్వశ్చన్లో అడిగాడు. డిఫరెన్స్ క్వశ్చన్లో అడిగాడు కాబట్టి ఫస్ట్ ఇక్కడ మొత్తం మనం డిస్టెన్స్ కనుక్కుందాం. డిస్టెన్స్ ఫార్ములా అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? ఇద్దరు ఆపోజిట్ కాబట్టి ఇది ఎంత ఇక్కడ 20, 30 ఇంటూ 4 120. ఈ 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనుకోండి. 120 కిలోమీటర్ పి అనేవాడు ఎంతసేపులో కవర్ చేస్తారు? 120 డివైడెడ్ బై 12 ఎంత పడుతుందా వీడికి? ఇది 10 అవర్స్ పడుతుంది పీకి. అదే క్యూకి ఎంత టైం పడుతుంది? ఇది 120 కవర్ చేయడానికి. సో 2 9s, ఇక 2 60s, ఇక 3 20s, ఇక 3 3s, అంటే 20/3. వీళ్ళిద్దరు ఒక డిఫరెన్స్ అడిగాడు, అంటే డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ 20/3 మైనస్ 10. సో 3 10s 30 నుంచి 20 తీస్తే 10, అంటే మనకి 10/3 అవర్స్ పడుతుంది. 10/3 అవర్స్ ఆప్షన్ ఏ. అంటే వీళ్ళిద్దరి యొక్క ఫర్ సపోజ్ ఈ మొత్తం డిస్టెన్స్ పి అనేవాడు కవర్ చేస్తే 10 అవర్స్ పడుతుంది. ఈ మొత్తం డిస్టెన్స్ క్యూ ఆర్ఎన్ మొత్తం డిస్టెన్స్ కవర్ చేస్తే 20/3 అవర్స్ పడుతుంది. సో వీళ్ళ యొక్క డిఫరెన్స్ ఇద్దరు దాడాడు కాబట్టి 10/3 అవర్స్లో పడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ద డయామీటర్ ఆఫ్ ది
right circle cylinder 14 centimeters and height is 50 centimeters. Find the cost of painting the outer curved surface is 240 rupees per square meter. Find the total painting of the cost అన్నాడు. చూడమ్మా, ఒక సిలిండర్ ఉంది, ఒక సిలిండర్ ఉంది. ఒక సిలిండర్, ఈ సిలిండర్ చుట్టూ మనం పెయింటింగ్ వేయాలంట. ఈ సిలిండర్ చుట్టూ మనం పెయింటింగ్ వేయాలి. పెయింటింగ్ వేయాలంటే ఇప్పుడు వాడి యొక్క డయామీటర్ 14, డయామీటర్ రేడియస్ తక్కువే కాబట్టి ఇది 7, వాడి హైట్ 50, ఇవి సెంటీమీటర్స్లో ఇచ్చాడు. ఓకేనా? దీని చుట్టూ పెయింట్ వేయడానికి ఒక మీటర్ స్క్వేర్కి ఎంత తీసుకుంటున్నాడంట, స్క్వేర్ మీటర్కి 240 రూపీస్ తీసుకుంటున్నాడు. అయితే మొత్తం పెయింట్ వేయడానికి ఎంత పడుతుంది? ఇప్పుడు మనకు కావాలంటే దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా కట్టాలి. అమౌంట్తో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? సిలిండర్ యొక్క 2πr/h ఇంటూ అమౌంట్ ఎంత 240 రూపీస్. ఇక్కడ 22/7. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అడన్నీ మీటర్లో ఇచ్చాడు మనకి. 240 అనేది మీటర్ పర్ సెకండ్, ఇవి కూడా మీటర్స్లో మార్చుకోవాలి. ఇప్పుడు కిలోమీటరు, మీటర్, సెంటీమీటర్, సెంటీమీటర్ నుంచి కిలోమీటర్ మార్చాలంటే బై 100 చేసుకోవాలమ్మా. బై ఎంత చేసుకోవాలి? 100. సో ఇక్కడ చూసుకుంటే 7/100, హైట్ ఎంత 50/100 అంటే 1/2 ఇంటూ 240. సో ఇక్కడ చూడండి, ఈ 2కి 2కి, ఈ 7కి 7కి, ఈ 0కి 0కి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ 2 11s, ఇక్కడ ఇద్దరు ఉంచండి పాప. ఇక్కడ 10 ఉంది కాబట్టి 24 ఇంటూ 22 మీల్స్, ఇక్కడ బై ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, 24 2 ఎంతమ్మా? 48. సో 11 ఉంటుంది కదా, 48 అంటే ఇక్కడ 8, ఇక్కడ 1, ఇక్కడ 1 ఎంత వచ్చింది? 500 2 528. కింద 10 ఉంది కాబట్టి పాయింట్. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 52.8 అనమాట. 52.8 రూపీస్ పడుతుంది అనమాట. 52.8 రూపీస్ అనేది ఈ మొత్తం పెయింట్ వేయడానికి 52.8 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ABC and complete a work 10 days, 15 days, 25 days respectively. A and B started the work together, but after 3 days B left. C then joined A and they worked together for another 3 days, after which C also left. Find time taken by A to complete the remaining work అన్నాడు. సో ఫస్ట్ జాగ్రత్త వినండి అమ్మ, క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ABC ముగ్గురు పని స్టార్ట్ చేశారు. ఈ 10 రోజుల్లో చేయగలడు, వీడు 15 రోజుల్లో చేయగలడు, వీడు 25 రోజుల్లో చేయగలడు. టైమ్ అండ్ వర్క్ అంటే ఎల్సిఎం మెథడ్లో చేయాలి. ఈ ముగ్గురికి ఫస్ట్ టోటల్ వర్క్ కావాలంటే ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఈ రెండుకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 30. సో ఇప్పుడు సపోజ్ ఇది 5తో యాడ్ చేస్తారు, 5తో మల్టిప్లై చేస్తారు అనుకోండి, అన్నీ క్యాన్సిల్ అయిపోద్ది. ఎంతలో పోతుంది ఇది అంటే 15లో పోద్ది. ఇది ఎంత పోతుంది? ఇక్కడ 10లో పోద్ది. సో ఇది ఎంతలో పోతుంది? 25 వేసాక 5 ఇక్కడ 6లో పోతుంది. ఓకేనా? ఇది వాళ్ళ యొక్క కెపాసిటీ. ఇది 15, ఇది 10, ఇది 6 కెపాసిటీ. ఇప్పుడు ఫస్ట్ ఏ అండ్ బి ఫస్ట్ ఇద్దరు స్టార్ట్ చేశారంట. ఏ అండ్ బి కెపాసిటీ అంతా ఇద్దరు కలిపి 25, 25. ఎన్ని రోజుల్లో పనిచేశారు? 3 రోజుల్లో పనిచేస్తారు. 3 days పనిచేస్తారు కాబట్టి వీళ్ళిద్దరూ 75 వర్క్ చేస్తారు. మొత్తం 150 వర్క్లో 75 వర్క్ చేసేసారు. ఈ 75 వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బి వెళ్ళిపోతాడు. బి వెళ్ళిపోయి ఇప్పుడు సి వస్తాడు. సి ఎప్పుడు వస్తాడు? సి వచ్చి బి వెళ్ళిపోయి సి వస్తాడు. వీళ్ళిద్దరు కలిపి, వీళ్ళిద్దరు కెపాసిటీ ఏ అండ్ సి ఇద్దరు కలిపి ఎంత? 16 + 21. వీళ్ళు ఎన్ని రోజుల్లో పనిచేస్తారు? ఇద్దరు కలిపి వీళ్ళు కూడా 3 daysలో పనిచేస్తారు. ఎంతమ్మా? 63 అయిపోయింది. సో ఇక్కడ 75 ఈ 63 అంటే టోటల్ వర్క్ ఎంత అయిపోయినట్టు ఇప్పుడు? 75లో 63. ఓకేనా? 75లో మిగతా 75 వర్క్ వీళ్ళు చేస్తారు, ఇంకా 75 వర్క్ ఉంటుంది. ఆ 75 వర్క్లో 63 వర్క్ అయిపోయింది. నీకు ఎంత రిమైనింగ్ ఎంత ఉంటుంది? వర్క్ 12 ఉంటుంది కదా. రిమైనింగ్ 7, అది 5. ఈ 12 వర్క్ని ఎవరు చేస్తారు? ఏ అనేవాడు చేస్తాడు. 12 వర్క్ ఎవరు చేస్తాడు? రిమైనింగ్ వర్క్ అడిగాడు మనకి. ఈ 12/5
15 ఇది ఎంతలో పోతుంది 3 4s ఇది 3 5s అనమాట. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 4/3 5s 3 4s 3 5 4/5 డేస్లో మనకి ఈ రిమైనింగ్ వర్క్ ఏ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అర్థమైందమ్మా? ఇది ఈ పేపర్ సొల్యూషను. మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ను మీరు ప్రింట్అవుట్ తీసుకొని బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసి మీరు పేపర్ పక్కన పెట్టుకొని ఈ సొల్యూషన్ అన్ని మీరు ఒక దగ్గర రాసుకొని డైలీ 25 క్వశ్చన్స్ సెట్స్ లాగా మీకు వస్తాయి. ఈ 25 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయండి. మండే టు ఫ్రైడే వరకు ప్రాక్టీస్ చేయండి. సాటర్డే సండే రివిజన్ చేసుకోండి. చక్కగా మీకు రైల్వే ఎగ్జామ్